వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం జనవరి 22 నుంచి 31 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ బాలికా దినోత్సవం లేదా నేషనల్ గర్ల్ చైల్డ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జనవరి 24. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. జాతీయ బాలికా దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఆడపిల్లల లింగ నిష్పత్తిని కాపాడడం, వారికి విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో పథకం జనవరి 22తో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 23న పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నాం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నాం. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్. సుభాష్ చంద్రబోస్ 1938 హరిపురా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి మరియు 1939 త్రిపురి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. 1938 హరిపురా ఐఎన్సి సమావేశానికి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1939లో గాంధీ మద్దతుతో పోటీకి దిగిన పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్ చంద్రబోస్ ఐఎన్సి అధ్యక్షుడయ్యారు. మహాత్మా గాంధీతో విభేదించి 1939 ఏప్రిల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సుభాష్ చంద్రబోస్ 1939 జూన్లో ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. జై హింద్, ఢిల్లీ చెలో, నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను వంటి నినాదాల్ని ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ ఆత్మకథ పేరు అన్ ఇండియన్ పిలిగ్రిమ్. ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని కూడా సుభాష్ చంద్రబోస్ రచించారు. సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్ 2025ను ఇన్కాయిస్ భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం లేదా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు ప్రదానం చేశారు. సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్ అవార్డును విపత్తు నిర్వహణ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్లో విశేష కృషి చేసిన సంస్థలకు లేదా వ్యక్తులకు ప్రదానం చేసే జాతీయ అవార్డు. ఇన్కాయిస్ హైదరాబాద్లో ఉంది. ఇది హిందూ మహాసముద్ర తీరంలోని 28 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేస్తోంది. అంతర్జాతీయ విద్యా దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహిస్తారు. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. జాతీయ పర్యాటక దినోత్సవం లేదా నేషనల్ టూరిజం డేను ప్రతి సంవత్సరం జనవరి 25న నిర్వహిస్తారు. జాతీయ పర్యాటక దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేను ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహిస్తారు. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి కస్టమ్స్ డెలివరింగ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రాస్పారిటీ. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2025 జనవరి 25న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25న నిర్వహించారు.
కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. అందుకు గుర్తుగా 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యానిక్ సిన్నర్. ప్రపంచ నంబర్ 1 అయిన ఇటలీ క్రీడాకారుడు యానిక్ సిన్నర్ వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరేవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మ్యాడిసన్ కీస్. అమెరికా క్రీడాకారిణి మ్యాడిసన్ కీస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకాపై విజయం సాధించింది. ఇది మ్యాడిసన్ కీస్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. కీస్ ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఆడడం ఇది రెండోసారి. 2017లో ఆమె యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయింది. కీస్ తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్కు రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్కు మధ్య దాదాపు 8 ఏళ్ల విరామం ఉంది. ఓపెన్ శకంలో ఇదే అతి సుదీర్ఘ విరామం. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ 2024 సంవత్సరానికి గాను ఇటీవల అవార్డులను ప్రకటించింది. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గెలుచుకున్నాడు. ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డుకు న్యూజిలాండ్ ఆల్రౌండర్ ఎమిలియా కేర్ ఎంపికైంది. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా, ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్, ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా భారత క్రీడాకారుడు హర్షదీప్ సింగ్, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా భారత స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మందానా, ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమెలియా కేర్, ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమెలియా కేర్ ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సంజీవ్ రంజన్. ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా సంజీవ్ రంజన్ నియమితులయ్యారు. 2025 జనవరి 1 నుంచి ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్లోని సభ్య దేశాల సంఖ్య 23. భారత్ ఇందులో సభ్య దేశంగా ఉంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS డైరెక్టర్ జనరల్గా రాజేష్ నిర్వాన్ నియమితులయ్యారు. అసోచామ్, ది అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్గా మనీష్ సింఘాల్ నియమితులయ్యారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాదే, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పంకజ్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, GSLV F-15 వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి NVS-02. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. NVS-02 ఇస్రో అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. NVS-01 రెండో తరం ఉపగ్రహాల్లో మొదటిది. దీనిని 2023 మే 29న GSLV F-12 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. NVS-02 ఉపగ్రహం భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. 10 ఏళ్ల పాటు ఈ నావిగేషన్ శాటిలైట్ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం GSLV F-15 విజయవంతమైంది. GSLV F-15 రాకెట్ GSLV ప్రయోగాలలో 17వది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట షార్ నుంచి 100 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఈ 100 ప్రయోగాల్లో PSLV అత్యధికంగా 62, GSLV F-15 ప్రయోగంతో కలిపి GSLV ప్రయోగాలు 17. శ్రీహరికోట షార్ నుంచి జరిగిన మొదటి ప్రయోగం SLV-3E1 లేదా రోహిణి టెక్నాలజీ పేలోడ్. ఈ ప్రయోగాన్ని 1979 ఆగస్టు 10న చేపట్టారు. ఇస్రో 99వ ప్రయోగం PSLV C-60 లేదా స్పేడెక్స్ మిషన్. స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట చేజర్ మరియు టార్గెట్ అనే ఉపగ్రహాలను అనుసంధానం చేసే బృహత్తర ప్రక్రియను చేపట్టింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత డాకింగ్ సామర్థ్యం ఉన్న 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇస్రో 100వ ప్రయోగం GSLV F-15 లేదా NVS-02 మిషన్. దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఏపీలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో 3984.86 కోట్లతో ఇస్రో 3వ లాంచ్ ప్యాడ్ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొత్త లాంచ్ ప్యాడ్ ప్రస్తుతం ఉన్న రెండింటికి మించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMM ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జనవరి 29న జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న 7 ఏళ్లలో ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మరో 18,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. దేశ విదేశాల్లో విలువైన ఖనిజాలను అన్వేషించి తవ్వకాలు సాగించడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితర క్రిటికల్ మినరల్స్ ప్రాధాన్యం నానాటికి పెరుగుతోంది. ఆయా ఖనిజాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంతో పాటు స్వయం సమృద్ధి సాధించడానికి 16,300 కోట్లతో NCMM ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ UCC 2025 జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చిందని
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. ముడి జనపనార లేదా జూట్ కనీస మద్దతు ధరను 2025-26 మార్కెటింగ్ సీజన్లో క్వింటాలుకు 315 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. 2025-26 సీజన్కు ముడి జనపనార క్వింటాలు ధరను 5,650గా ఖరారు చేశారు. ఇది సాగు వ్యయం కంటే 66.8% అదనమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. జాతీయ ఆరోగ్య మిషన్ను మరో 5 ఏళ్ల పాటు పొడిగించాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మిషన్ వల్ల గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. గృహ లేదా కుటుంబ వినియోగ వ్యయ సర్వే లేదా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-24 ప్రకారం తెలంగాణ పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 8,978 రూపాయలు. తెలంగాణ గ్రామీణ తలసరి నెలవారీ ఖర్చు 5,435 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 7,182 రూపాయలు మరియు గ్రామాల్లో తలసరి నెలవారీ ఖర్చు 5,327 రూపాయలు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం 4,122 రూపాయలు మరియు పట్టణాల్లో 6,199గా ఉంది. పట్టణాల్లో తలసరి సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. గ్రామీణంలో కేరళ అగ్రస్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. గ్రామాల్లో కేరళ తలసరి సగటు ఖర్చు 6,611 రూపాయలు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం ఖర్చులో ఆహార వ్యయం గ్రామాల్లో 47%గా ఉంది. ఇందులో అత్యధికంగా పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ వాటా 9.84% ఖర్చు చేస్తున్నారు. పట్టణాల్లో ఆహార వ్యయం 40%గా ఉంది. ఇందులో అత్యధికంగా పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ వాటా 11.09%గా నమోదైంది. దేశ అణుపరీక్షల్లో కీలక భూమిక పోషించిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. 1974లో పోఖ్రాన్-1, 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్షల్లో కీలక సేవలు అందించారు. అణుశక్తి కమిషన్కు చైర్మన్గా మరియు భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా 18 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అణ్వాయుధాల రూపకల్పనలో దేశానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.